హాయ్ అండి. నేను మీ మీనాక్షి. ఈరోజు మనము రొయ్యల పొడి కూర రెసిపీ చూద్దాము. రొయ్యల పొడి కూర అంటే రొయ్యల్ని పొడిగా చేయడం ఏం కాదండి. సో, మామూలుగా లాగా ఫుల్ గ్రేవీతో కాకుండా, అలా అని రోస్ట్ కాకుండా మీడియంగా ఉంటుంది. తక్కువ గుజ్జుతో వస్తుంది. కానీ చాలా టేస్టీగా వస్తుంది. కామన్‌గా మనము గుజ్జుతో చేయాలంటే కొంచెం నాటు రొయ్యలైతే అంటే మనకి సముద్రంలో దొరికేటివి గానీ, అలా ఫ్రెష్‌గా దొరికేవాటివైతే బావుంటుంది. కానీ ఈ ఫార్మ్స్ నుంచి రేస్ చేసిన రొయ్యలు అవంత టేస్ట్‌గా అనిపించదు. అందుకని నేను ఎక్కువగా రొయ్యల్ని ఇలా పొడి కూరలాగా చేయడానికి ప్రిఫర్ చేస్తుంటాను ఎక్కువ. మీరు ఈ రెసిపీకి నేను తీసుకుందైతే 2½ కేజీ అండి. 2½ కేజీ రొయ్యలు. అంటే ఒలిచిన తర్వాత అది 2 కేజెస్ ఒక 200 గ్రామ్స్ అలా వచ్చినాయి. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్‌ని మీకు ఇక్కడ చెప్తున్నాను. దీనికి నేను ముందుగా జింజర్ గార్లిక్ పేస్టు, ఒక 2 పెద్ద ఆనియన్స్, 3 టమోటాలు, కొంచెము బిర్యానీ మసాలా పౌడరు అండ్ కొంచెము గరం మసాలా పౌడరు, పసుపు, కారము, ఉప్పు ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానండి. కామన్‌గా బిర్యానీ మసాలా పౌడర్ కానీ, గరం మసాలా పౌడర్ కానీ మీ ఓన్ కానీ ట్రై చేయండి. లేకుంటే ఆ రెసిపీ పౌడర్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఆ ఇంగ్రీడియంట్స్‌కి చూసుకోండి. నేను ముందుగా రొయ్యలు ఒలుచుకొని వాటిని బాగా సాల్టు, పసుపు వేసి ఒక 6-7 టైమ్స్ కడిగాండి. లేకపోతే కొంచెం మనము ఇసుకగా అలా తగులుతుంటుంది. మనకి టేస్ట్ బాగోదు. బాగా కడిగి దాన్ని పసుపు, కారము, ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటున్నాను. సో, అవి వాటర్ మళ్ళీ విడిగా యాడ్ చేయొద్దు. మనం కడిగినప్పుడు వాటిలోనే కొంచెం వాటర్ పీల్చుకుంటాయి కదా! ఆ వాటర్‌తోనే ఉడుకుతది. ఆ వాటర్ ఇంకిపోయే వరకు మనము ఉడకబెట్టుకోవాలి. అది మనకి గుర్తనమాట. అంతేకాని ఇంకొంచెం వాటర్ పోసేసి వాటిని గంటలు గంటలు ఉడకబెట్టొద్దు. వాటికి చాలా వాటర్ వస్తుంది అప్పటికే. అండ్ మనం ప్యారలల్‌గా అవి ఉడికేటప్పుడే మనము కర్రీకి గుజ్జు కూడా మనం రెడీ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కర్రీ తొందరగా అయిపోతుంది కూడా. అండ్ మనం ముందుగానే పోపు వేసేసేసి గుజ్జు రెడీ చేసుకొని ఆనియన్స్ అన్నీ వేసేసి దాంట్లో డైరెక్ట్‌గా పచ్చి రొయ్యలు కూడా వేసి చాలా మంది చేస్తారండి. కానీ అలా చేయడం వల్ల మనకి ఆ పచ్చి వాసన అప్పుడప్పుడు తగులుతూ ఉంటుంది. ఎక్కువ మంది అది ఇష్టపడరు. అందుకనే ఇలా ట్రై చేస్తే మీకు ఆ పచ్చి వాసన రాదు. అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. మీకు ఆల్రెడీ రొయ్యలు మంచిగా ఉడికుంటాయి కాబట్టి. కాబట్టి ఒకవైపు మనకి రొయ్యలు ఉడుకుతున్నాయి. ఉప్పు, కారం, పసుపు వేసి అండ్ మనకి కారం కానీ, పసుపు కానీ, ఉప్పు కానీ సరిపోకపోతే మళ్ళీ మనము ఈ కర్రీలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాణలు పెట్టుకొని ప్యారలల్‌గా ఆయిల్ వేసుకొని కొంచెము నాన్ వెజ్ కర్రీస్‌కి మరి మిక్కలుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక చికెన్‌కి అయితే ఆటోమేటిక్‌గా ఆయిలు దాని నుంచి వస్తుంది కాబట్టి చికెన్ నుంచి కొంచెము ఊరుతుంది కాబట్టి అవసరం లేదు. కానీ షింప్‌కి అయితే మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అవి మెయిన్ పోపుకు వేస్తే చాలు. తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకొని ఆనియన్సు, టమోటాలు వేసేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గనిచ్చి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవచ్చు. సో, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకునే ముందు గానీ, వేసుకున్న తర్వాత గానీ కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి. ఎందుకంటే బిర్యానీ మసాలా పౌడర్‌లో మనకి మంచి స్మెల్ వచ్చే స్పైసెస్ ఉంటాయి కాబట్టి, అది మన రొయ్యల యొక్క ఆ నీసు వాసనని డామినేట్ చేస్తుంది. అండ్ ఆ గ్రేవీ దానికున్నే ఆ రొయ్యలకు పట్టుకున్న గ్రేవీలో ఈ మసాలా పౌడర్ ఉండడం వల్ల చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఉత్త గరం మసాలా వేయడం కన్నా ఇలా వేయడం వల్ల చాలా టేస్ట్ అనిపిస్తుంది. సో, ఇప్పుడు బిర్యానీ మసాలా పౌడర్ వేసాము. జింజర్ గార్లిక్ పౌడర్ వేసాము. ఇప్పుడు జింజర్ గార్లిక్ పౌడరు ఆ పచ్చి వాసన పోయేదాకా బాగా వేగించాలి. ఇప్పుడు ప్యారలల్‌గా మనకి రొయ్యలు కూడా అక్కడ ఉడుకుతున్నాయి కదా! వన్స్ ఇదంతా బాగా ఉడికిపోయింది చూసారా? అలా ఆయిల్ ఊజ్ అవుట్ అవుతూ ఉంది. సో, ఇప్పుడు మనము దీంట్లో మనకు ఉడికిపోయినటువంటి రొయ్యలు వేసేసుకొని బాగా కలుపుకొని గరం మసాలా పౌడర్ వేసేసి కొంచెము కొబ్బరి పొడి వేశాను నేను. కొబ్బరి గుజ్జు వేస్తారు. వాటర్ వేసేసి గుజ్జు వేస్తారు. అలా వేసినప్పుడు ఏం చేస్తారంటే మీరు దాంతో పాటు కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. కానీ నేను కొబ్బరి పొడి వేస్తున్నాను. చెప్పాను కదా! రొయ్యల పొడి కూరని. సో, మీకు మరీ గుజ్జు కనిపియదు. అట్టనే అసలు గుజ్జు లేకుండా కలుపుకోకుండా ఉండడానికి. సో, ఇది మీడియంగా రొయ్యలకు అంటుకొని కొంచెం గుజ్జు ఉంటుంది. కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది కూడా మీకు. చూసారా? కొంచెము సాల్ట్ కూడా కొంచెం అడ్జస్ట్ చేశాను నేను. మసాలా పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలిపెట్టుకొని దాన్ని ఒక 6-7 మినిట్స్ బాగా ఉడకనిచ్చి తర్వాత ఆపేసుకుంటే గుమగుమలాడే వేడి వేడి రొయ్యల కూర రెడీ అయిందండి.
రుచి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.